ధనురాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్మీనాలకి అధిపతి గురువు. ధనుర్మీనాలకి అధిపతి గురువు అయితే శని బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి బుధులు బాగున్నారు. చాలా బాగుందని చెప్పాలి. ఏకాదశంలో రవి బుధులు ఉంటే బుధాదిత్య యోగం అంటారు. రవి బుధులు కలిసి ఉంటే చాలా విశేషమైన మంచి యోగం. అటువంటి యోగం ఎప్పుడు వస్తుందో చెప్పలేము జీవితంలో. అది అటువంటి మంచి యోగం. అందులో శని తృతీయంలో ఉన్నాడు, మంచి స్థానంలో ఉన్నాడు. కానీ ఈ ఉన్న వాటిల్లో రాహు అర్ధాష్టమం, గురువు 6 ఉన్నాడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు, 7 ఉన్నాడు, కేతు వచ్చేప్పటికల్లా దశమంలో ఉన్నాడు. ఉన్న గ్రహాలు రాహువు, గురువు, కుజుడు, కేతువు. ఈ 4 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలి. ఏదైనా సరే ఒకటే చెబుతున్నాను, అన్ని గ్రహాలు బాగుంటామంటూ జరగదు. 2 గ్రహాలన్నా తేడాగా ఉంటాయి. అయితే కొన్ని శుభగ్రహాలు, కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి. శుభగ్రహాలు ఎట్లా ఉంటాయంటే, బ్రాహ్మడు ఉన్నాడు అనుకోండి, ఓ దెబ్బ కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు. అట్లాగే బుధుడు, గురువు, శుక్రుడు ఈ గ్రహాలు శుభగ్రహాలు. శుభగ్రహాలు చెడు టైంలో కూడా పూర్తిగా చెడు చెయ్యవు. అయితే పాపగ్రహాలతో కలిసి ఉంటే మాత్రం చెడు చేస్తాయి. అందువల్ల పాపగ్రహాల బలం ఎక్కువ. ఈ పాపగ్రహాల్లో రాహు బాగాలేడు, కుజుడు సప్తమంలో ఉన్నాడు. ఇంట్లో భార్యకి అనారోగ్యం, పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావడానికి బాగా అవకాశం ఉంది. అయితే బుధాదిత్య యోగం ఉండటం వల్ల నీ జీవితంలో సంపాదించినటువంటి సంపాదన రావడానికి అవకాశం ఉంది. ఇప్పటి రోజుల్లో ఏదైనా ఇల్లు లాంటిది ఏదైనా కొనుక్కున్నారనుకోండి, శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి ఆస్తి ఇవాళ కొన్నట్టయితే దీనికి 3 రెట్లు పెరుగుతుంది. కాదు నా దగ్గర డబ్బులు లేవండి, 25% ఉన్నాయి, 75% ఎక్కడ చదవాలంటే అప్పు పుడితే తెచ్చి కొనుక్కో, 3వ రోజు 3 రెట్లు పెరుగుతుంది. దాని గురించి అనుమానం లేదు. అయితే పెరుగుతుంది కదా అన్నానంటే రాహువు, గురువు, కుజుడు, కేతువు ఈ గ్రహాలకి మాత్రం ఎట్లా ఉందో చూసుకోవాలి. ఇది రాశి చెప్పాను అంటే రాశి ఎట్లా వచ్చిందో చూడాలి మీరు. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఈ రాశి అయితే ఇది కరెక్ట్. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక రీత్యా మీకు అన్ని విధాల మేలు జరగడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.